పెట్రోల్ మొత్తం తీసి డిక్కీలో పెడతాం. వర్షకప్పుడు ఇచ్చేసా బండి తీసుకొని తిరుగుపో అంట. ఓహో ఇది భలే ఉంది అబ్బా. ఏడ చూసిరు ఎవరున్నారు నా బండి మీద? ఎవరున్నారు చూసిరా? ఆ రైట్ ఫోన్ వస్తున్నా. చూసిరా గాయస్, ఇక్కడ పెట్రోల్ అయిపోయి నూపిచ్చుకుంటుంది బండి. ఇంకా అద్దం పలిగిపోయిందా? ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది. నువ్వు బండి తీసుకొని వాళ్ళు వచ్చిరు. బండి ఎదవ ఎట్టకారాలు వద్దు. సో వెల్కమ్ బ్యాక్ టు వర్ష క్యూటీ. వర్ష మీద అయితే ఒక చిన్న రివెంజ్ అయితే తీసుకుంటున్నాము. వర్ష ఎందుకంటే మనం ఇంటికాడ కనిపించిన ఈడ కనిపించిన అన్న నాకు ఒక రైడ్ అని అంటది. ఈ బండ్లకే మొత్తం పెట్రోల్ తీసేసాం గైస్. పెట్రోల్ మొత్తం తీసి డిక్కీలో పెడతాం. వర్షకప్పుడు ఇచ్చేసా బండి తీసుకొని తిరుగుపో అంట. ఓహో ఇది భలే ఉంది అబ్బా. కొంచెం పెడతా, పెట్రోల్ ఏమో డిక్కీలోనే ఉంటది. వాళ్ళంటే ఆ వర్షకి ఆ డిక్కీ తీయడానికి రాదు. నాకు మళ్ళీ కాల్ చేస్తాను, ఒకసారి చూడండి. పెట్రోల్ అయితే మొత్తం తీసేసినాం బండ్లకి. జస్ట్ బాటిల్ అయితే తీసి పెట్టినాము. వర్షకి ఇప్పుడు తాళం ఇచ్చేసా, పోయి తిరుగుతుంది, తిరిగేసి వస్తుంది. నాకు ఎట్లకైనా అలా కొంచెమే పెట్రోల్ తీసి పెట్రోల్ అయితే డిక్కీలో పెట్టిన. ఏడికైతే అది తిరగాలి. పెట్రోల్ అవుతుంది, ఏడికి పోతుందో ఓని ఇక ఆడికైనా మాట్లాడుకుందాం మనం. ఇక అయితే వర్షకైతే బండి ఇచ్చినాం. వర్ష అయితే బండి మీద పోతుంది, వెళ్ళాం వెనకాల ఫాలో అవుతున్నాం. ఏడు దాకా పోతుందో వీళ్ళు ఎంత తిరుగుతుందో చూసాం. అయిపోయినాక మనకు కాల్ చేస్తాయి కదా, అప్పుడు ఆమె ఆడుకుందాం. ఎట్లా ఆడుకుంటారో చూడుకాలి వీడియోలా. నవ్వి చచ్చిపోవాలి గాయస్, అట్లా ఆడుకుంటా కూడా అయితే. ఇంకా ఆమె మాత్రం క్యాంపస్ కి వెళ్తుంది, అందరినీ కనబడుతుంది మనకు. క్యాంపస్ లోనే ఉంటది. మేము ఎట్లా ఆడుకోవాలో అట్లా ఆడుకుంటాం. కాదు కొంచెమైనా ఉందా పెట్రోల్ మంచిగా పోయేటట్టు? కొంచెం కూడా లేదని కూడా నాకు తెలిసి మొత్తం అయితే తీసేసినాం, పైప్ పెట్టేసి. చూడాలా చేయాలా మనం ఎట్లా ఆడుకుంటుందో మనం చేయమని అట్లా చేయాలా. అరే మీరు అటు కూడా దోలాడరు, అటు సైడ్ గల్లీ పోయి కూడా దోలాడరు. 5 minutes later. మొత్తం ఇక్కడ ఒయ్యిలో మొత్తం తిరుగుతున్నాం గాయస్. ఆమె అయితే కనిపిస్తలేదు. తిరగని ఎంత తిరుగుతుందో తిరగని. ఇలా పక్క మనకైతే ఫోన్ వస్తుంది అనుకో, ఫోన్ అయితే కంపల్సరీ వస్తుంది అన్న ఇట్లా బండ అయిపోయిందని. అప్పుడు మాట్లాడదాం. దొరకనైతే దొరకలే, ఒయ్యిలో మొత్తం తిరిగినాం. ఈడ లేదామె. మా వాళ్ళని కూడా వేరే సైడ్ పంపించిన. మొత్తం వాళ్ళని కూడా అటు పంపించిన. వాళ్ళు బి లేరీడా, నాకు కాల్ చేస్తారు. నేను వర్ష దొరకంగానే నాకు కాల్ చేయమని చెప్పిన. వాళ్ళని కూడా అటు సైడ్ పంపించిన. చూద్దాం ఆమె ఎప్పటిదాకా తిరుగుతుందో తిరగాలి. మన దాకా అయితే ఫోన్ వచ్చినప్పుడు మనం మాట్లాడదాం. అప్పుడు ఈమె మొత్తం ఈడ దోలాడినా కూడా దొరకలేదు. మనోళ్ళు బి అటు వేరు. ఏడ చూసిరు ఎవరున్నారు నా బండి మీద? ఎవరున్నారు చూసిరా? ఆ రైట్ ఫోన్ వస్తున్నా. ఆడ అయితే ఉందంట, మనకైతే ఇంకా ఫోన్ రాలేదు. చూద్దాం, వాళ్ళైతే చూసి చెప్తారు. ఆడ పోయినాక చూద్దాం. వీళ్ళు అప్పటి నుంచి తిరిగి ఆమెను పట్టేసారు. ఆమె ఏడుందో ఇప్పుడు తెలిసిపోతుంది. ఏమైంది మీరు ఏం తెలియనట్టు ఆమె కనిపించలే కదా మీరైతే. రైట్, మీరు కనిపించకపోతేనే కావాలనుకో. మీరు అసలు కనిపించకురే ఆమెకి, ఇప్పుడు కూడా కనిపించకురి. అరే ఇంత దూరం వచ్చిందా? ఏమో అలా కొంచెమే పెట్రోల్ ఉంది. ఆమె ఇంత దూరం ఎట్లా తిరిగిందేమో ఆమెకే తెలియాలి. చూసిరా గాయస్, ఇక్కడ పెట్రోల్ అయిపోయి నూపిచ్చుకుంటుంది బండి. ఏమైంది వర్షు? ఏమైంది? పెట్రోల్ అయిపోయిందా? ఏమైంది వర్షు? బండి ఇట్లా ఆపినావు ఎందుకు? నువ్వు తెచ్చుకున్నప్పుడు నువ్వు కాలా ఇంకోటి చూడు, బండి స్టార్ట్ కావాలా? కాలెందుకు అండర్స్టాండ్ చేసి కొట్టి చూడు. పెట్రోల్ బండి దొరకంగానే తీసుకున్నాడా?
బండి తెచ్చుకుంది పెట్రోల్ ఉందా లేదా చూసినా మీకు తెలియాలా ఎంతమైనా తెలుసుకున్నావు. ఇప్పుడు ఎవరైనా పట్టుకుంటా నేను ఇలా పోలీసు వాళ్ళు ఎవరైనా పట్టుకుంటే ఒకటనే బండి తెచ్చుకున్నాను. నాకు తెలియదు, నాకు పెట్రోల్ పోపించేసి బండి నాకు తెలియదు పెట్రోల్ ఉందా పెట్రోల్ ఉంది కిక్ కొట్టు సండే స్టాండ్ వేసి కిక్ కొట్టు. ఇప్పుడు నేను స్టార్ట్ చేసి చూపిస్తే బండి స్టార్ట్ కాకపోతే అప్పుడు అన్నను స్టార్ట్ అయితే చూడు బండి. ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేయి. అదే కిక్ అంటారు, దాన్నే కిక్ అంటారు. నువ్వు స్టార్ట్ చేయి. ఇప్పుడు అయిపోయిందా వీడియోలో మాట్లాడతాను. అంటే నా కారు పోతే ఓనియా ఏం పోదు వర్షం నీ కాలు కొట్టు కొట్టినా టైం పాస్ ఏం చేసి స్టార్ట్ ఉన్నాడు. ఏమో చేసినావు నువ్వు బండిని. గుద్దిందా అయితే లేదు ఎవరికైనా గుద్దినావా? బండి స్టార్ట్ అయితే స్టార్ట్ కావాలా కదా. ఏం చేసినా ఇంకా అద్దం పలిగిపోయిందా అవ్వానా ఉన్నది కాస్త ఊడింది సర్వమంగళం పాడింది. బండి వేయండి అయ్యా. పండించిన పాపాన్ని గుద్దింది చూడు. పండించిన పాపానికి గుద్దేసింది. నిజం చెప్పు వర్ష ఎవరికైనా గుద్దినావేంది బండి? బండికి అందరెందుకు తెచ్చారు బండి? నువ్వు తెచ్చినావు. సరే నువ్వు అరే నువ్వు రాస్తా నేను నువ్వుతా సరే అది నేను అమ్మతో మాట్లాడుకుంటా కానీ నాకు బండిలో పెట్రోల్ ఓపియాల వర్షం ఇప్పుడు నాడు నువ్వు నువ్వు బండి తీసుకొని వాళ్ళు వచ్చిర్రు. బండి గుద్దిరా బండి? నిజం చెప్పు, నిజం చెప్పు బండి బండి ఇక్కడ ఎందుకు దుమ్మంటుందిరా? నువ్వు కింద పడ్డా? ఎందుకు దుమ్మంటున్నాడా? అంత దుమ్ము కనిపిస్తున్నాడా? చెప్పు కూడా ముసిపోయింది ఇవిడ కూడా కొనాకి. మీరేనా పడ్డారు? ఇవో మీ మమ్మీకి ఏం చెప్పవచ్చు? నిజం చెప్పు, నేను చేయించుకుంటా బండి. బండిది ఓని వద్దు. మమ్మీకి అయితే నేను చెప్పా, ఏమైనా చేస్తే చెప్పేసి నేను చేయించుకుంటా. ఏం చేయండి సరే మీ మమ్మీకి ఏం చెప్పా? సరే పెట్రోల్ బంక్ అయితే పెట్రోల్ పంపించేసి సరే బండి నా బండి మీద నేను ఎక్కకపోతే నువ్వు ఎక్కువ. సరే నాకు అవన్నీ వద్దు. నువ్వు బండి అయితే నువ్వు ఇన్నోది పెట్రోల్ బంక్ ముంగటనే నువ్వు బండి నువ్వు అయితే కాలు నొచ్చినా నేను నూకలేను. ఎవరు తీసుకొచ్చిరు బండి? ఎందుకు నూకుతాడు? అది కాదన్నా ఎదవ ఎట్టకారాలు వద్దు. ఆల్రెడీ గుద్దింది సరిపోక ఇంకా బండి కింద పడేస్తాను. ఇంకా నువ్వు ఓయి క్యాంపస్ గుర్తుపడతారు. ఓయి క్యాంపస్ పిఎస్ కాడ తిరుగుతుంది. బండి తాళ బండి బర్రెలకుందా? నడిపినప్పుడు బర్రె కనిపించలేదు. నడిపినప్పుడు బర్రెలక్క కనిపించలేదు. నడిపినప్పుడు బర్రెలక్క కనిపించలేదు. బండి ఉందా? అది నీకనే ఉంది బండి. నోకు ఫస్ట్ ఇంటికని ఎత్తి నువ్వుగానే బర్రెలక్క బర్రె మీద ఎంత కోపమే బాగుంది.
బండి పడేస్తున్నావు దమాకుందా లేదా ఆల్రెడీ గుద్దింది కాక మళ్ళా చూడు ఇరిగిపోతాను ఇప్పుడు అర్థమవుతుందా ఎందుకు ఇరిగిపోతా మీ మమ్మీతోటి మాట్లాడతాను విరగొట్టయితే నువ్వు ఆయిల్ క్యాంపస్లోకి వచ్చి ఇంకా నాకు తెలియకుండా ఇంకో మీరు అందరు బట్ట పట్టుకోలేదు దిగొద్దు మూకాల మీరు కూడా పెట్రోల్ బంక్ ఇటుంటే ఈడ ఉందిరా పెట్రోల్ బంక్ ముంగట ఉంది ఈడేడుంది అటుంటది పెట్రోల్ బంక్ అరే ఏం మీకు తమాషా తీసేసిరా చేస్తున్నా అన్న అయ్యా ఇదేమన్నా దుర్యాలా మీరంతా పెట్రోల్ బంక్ అయ్యా మీరెక్కడ ఉన్నారా నాశయాలు అయ్యా ఇదేంటి కొంచెం ఉందంట మీరే పక్కన గల్లీలో ఎట్టు తీసుకొస్తున్నా మీరు పెట్రోల్ బంక్ అట్టుంటది డిక్కీలో ఓపెన్ చేసి చూసుకోవాలంటే డిక్కీ ఓపెన్ చేయని కాదు కానీ బండి నేర్కొని వస్తా ఎక్కడ ఉన్నావు మనుషులు తిప్పుతారా అన్న అందుకని పెట్రోల్ బంక్ ఇటు ఉన్నదో పోసుకో డిక్కీ ఓపెన్ చేసుకొని పెట్రోల్ అయ్యా ఆచియా ఆచియా ఇట్లుంటది మనతోటి పాపం గైస్ చాలా చెప్పేసింది వర్షానికి చాలా కాళ్ళు వస్తున్నట్టున్నాయి అందరూ ఏమైనా ఉంటే చెప్పండి వర్షాలు ఏమైనా ఉంటే కామెంట్ నీకు పెట్రోల్ బంక్ ఉండదా నీకు మీరు ముందే చెప్పాలా కదా మళ్ళా మేము పెట్రోల్ బంక్ వద్దురని ఉంటుంది వర్షం పెట్రోల్ కూడా ఉంది ఆల్రెడీ ఇల్లు ఉంది మళ్ళీ ఇంకో ఇల్లు కూడా ఉంది పెట్రోల్ ఇగో బయట పడుతుంది పెట్రోల్ బండి మనతోటి కాళ్ళు వస్తున్నట్టు చూసుకుందాం అనుకుంది కాలిపల్లి పోయి నాకే దాకింది సండే పూట పొద్దున వర్షం కొన్ని వర్షం సారీ